స్కూల్ వైజ్ చేస్తున్నారు. అందరి కొత్తగా ఒకరోజు మీరు చేస్తే బాగుంటుంది. మేము పర్సనల్గా కలిసిమన్నాను అదే కొత్తలో మీరు ఎక్కడైనా ఉన్నాయి సార్ వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కలిసి మీరు కన్విన్స్ చేసి చెప్పండి, ఒకరోజు స్పెండ్ చేయండి అంటే ఈ 1 hour అట్లా మీరు ఇచ్చేస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మాకంటే ముందు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోబోతున్నారు పిల్లల్ని, అది ప్రాబ్లం. సార్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్, కొంత మనం అది బేసిక్గా గవర్నమెంట్ టీచర్స్ పోయి చాలా తక్కువ మా స్కూల్లో వచ్చి చేరండి అని ప్రైవేట్ మేనేజ్మెంట్ చేసే స్థాయిలో మనం చేయట్లేదు కదా, ఇప్పుడు చేయమంటుంది గవర్నమెంట్. కాబట్టి డెఫినెట్గా చేంజ్ 100%. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సార్, మీరు ఒక మాట చెప్తే ఇంకా ఆటోమేటిక్గా పిల్లల భవిష్యత్తుకు మరి ఎవరు గవర్నమెంట్ స్కూల్లో కరెక్ట్గా ఉందా లేదా, అంటే చదువు లేని వాళ్ళు అసలు చాలా తగ్గిపోయినారు. బేసిక్గా చదువు లేకుండా మూటంగా ఉండేవాళ్ళు లేకుండా విలేజ్లో లోపల ఉంటారు. మిగతా ఈ టౌన్ సరౌండింగ్ ఉండేవాళ్ళు ఇట్లా ప్లేస్లో ఉండేటోళ్ళందరూ దినో ఫోన్ వచ్చేసింది. యాక్షన్ ఉంటుంది సార్, భోజనం సరిగ్గా లేకపోయినా అవన్నీ తీసుకుంటున్నాను. భోజనము నేను చాలా స్కూల్స్ చూసాను, ముందు మాదిరి వాళ్ళు అన్ని బుక్స్ ఇస్తూ ఉన్నారు, అన్నీ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తాము, షూస్ ఇస్తున్నాము, డ్రెస్ ఇస్తున్నాం, అది మనం మన డబ్బులు కూడా ఇస్తున్నాం 15,000 మనకే వస్తుంది. ప్రైవేట్ స్కూల్ కూడా 15,000 అనుకునేంత ప్లేస్లో ఉండదు, ప్లేస్ అట్మాస్ఫియర్ ఎక్కడుందో చెప్పు. ఇప్పుడు మనదే ఉన్నాయి హై స్కూల్స్, మన హై స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో అసలు కంపారిజన్ ఉందా? ఆ సందుల్లో పోయి మెట్లు ఎక్కిపోయి అంతంత రూమ్లో చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతున్నారంటే మీరు చెప్పినట్లు వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మన స్కూల్స్ బాగానే ఉన్నాయి సార్, ఇప్పుడు ఇంత తీసేసుకోవట్లేదు, మన గవర్నమెంట్ స్కూల్స్ బాగానే ఉన్నాయి. మనం ఎందుకు బాగుంది ఆ చదువు చెప్పేవాళ్ళు స్టాండర్డ్ బేసిక్గా ఇప్పుడు అంత టీచర్స్ ఉన్నారు కదా ప్రైవేట్ స్కూల్స్లో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఫ్యాకల్టీ బాగుంటే ఏడనుకుంటారు, తక్కువ ఎత్తుకెళ్ళిపోతారు. ఎక్కడికి చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, సుమారుగా ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు చదువు చెప్తారంటే విపరీతమైనటువంటి పరిస్థితి తీసుకెళ్ళిపోతారు. అంతే కదా, ఇక్కడ మన గవర్నమెంట్ టీచర్స్తో వాళ్ళకి అసలు కంపారిజన్ కూడా చేయలేదు. వాళ్ళకు అంత కెపాసిటీ ట్రైనింగ్ ఇస్తాము, కొంత కమిట్మెంట్ అనేది కొంచెం ఆలోచన అది వస్తే నేనేం చెప్పేది ఆటోమేటిక్ అనుకునేంత ప్లేస్లో ఉండదు, ప్లేస్ అట్మాస్ఫియర్ ఎక్కడుందో చెప్పు. ఇప్పుడు మనదే ఉన్నాయి హై స్కూల్స్, మన హై స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో అసలు కంపారిజన్ ఉందా? ఆ సందుల్లో పోయి మెట్లు ఎక్కిపోయి అంతంత రూమ్లో చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతున్నారంటే మీరు చెప్పినట్లు వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మన స్కూల్స్ బాగానే ఉన్నాయి సార్, ఇప్పుడు ఇంత తీసేసుకోవట్లేదు, మన గవర్నమెంట్ స్కూల్స్ బాగానే ఉన్నాయి. మనం ఎందుకు బాగుంది ఆ చదువు చెప్పేవాళ్ళు స్టాండర్డ్ బేసిక్గా ఇప్పుడు అంత టీచర్స్ ఉన్నారు కదా ప్రైవేట్ స్కూల్స్లో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఫ్యాకల్టీ బాగుంటే ఏడనుకుంటారు, తక్కువ ఎత్తుకెళ్ళిపోతారు. ఎక్కడికి చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, సుమారుగా ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు చదువు చెప్తారంటే విపరీతమైనటువంటి పరిస్థితి తీసుకెళ్ళిపోతారు. అంతే కదా, ఇక్కడ మన గవర్నమెంట్ టీచర్స్తో వాళ్ళకి అసలు కంపారిజన్ కూడా చేయలేదు. వాళ్ళకు అంత కెపాసిటీ ట్రైనింగ్ ఇస్తాము, కొంత కమిట్మెంట్ అనేది కొంచెం ఆలోచన అది వస్తే నేనేం చెప్పేది ఆటోమేటిక్ యాక్షన్ ఉంటుంది సార్, భోజనం సరిగ్గా లేకపోయినా అవన్నీ తీసుకుంటున్నాను. భోజనము నేను చాలా స్కూల్స్ చూసాను, ముందు మాదిరి వాళ్ళు అన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు, అన్నీ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తాము, షూస్ ఇస్తున్నాము, డ్రెస్ ఇస్తున్నాం, అది మనం మన డబ్బులు కూడా ఇస్తున్నాం 15,000 మనకే వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో కూడా 15,000